చనిపోయినంత మాత్రం అక్కడితో కేల్ కథం దుకాణం బంద్ కాదు. స్టోరీ అక్కడే మొదలవుతుంది. నీ జన్మలకు సంబంధించినటువంటి నూనెలో సల్ల 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 మాడుతున్నట్టుగా ఉందనుకోండి, అది ఒక శిక్ష. నూనెలో వేసి కాలుస్తున్నారని, మంటల్లో వేసి కాలుస్తుంటారని. గరుడ పురాణం అసలు ఉందా? గరుడ పురాణంలో ఏం జరుగుతుంది? జీవుడు ఎలా నరకానికి వెళ్తాడు, ఎన్ని రకాల నరకాలు ఉంటాయి, ఏ నరకాల్లో ఏ విధమైన శిక్షలు ఉంటాయి, అబద్ధం చెప్తే ఎటువంటి శిక్ష ఉంటుంది, ఆ అశుపత్రవనం కేసు కొడతాడు. అట్లా కొడుతూ ఉంటే అరుస్తూ ఉంటాడు, కేకలు పెడతా ఉంటాడు. అలాంటి శిక్షలు ఉంటాయి గరుడ పురాణం. అరే నన్ను మండుతుందిరా నాకు అంటాం. నరకం ట్రాష్, స్వర్గం ట్రాష్ కదా, ఇక్కడ అనుభవించేవే. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గరుడ పురాణం మనకి ఈ మధ్య కాలంలో చాలా మంది గరుడ పురాణం గురించి మాట్లాడుతున్నారు. అసలు గరుడ పురాణం ఉందా లేదా, గరుడ పురాణంలో ఏముంది? ఈ గరుడ పురాణం గురించి అయితే మనము చాలా విషయాలు అయితే ఈ వీడియోలో చూద్దాము. సో వీటి గురించి మనతో మాట్లాడడానికి క్రియాయోగి భార్గవ్ శర్మ గారు అయితే ఉన్నారు. మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురుజీ. నమస్తే. గరుడ పురాణం గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. గరుడ పురాణం అసలు ఉందా? గరుడ పురాణంలో ఏం జరుగుతుంది? సో ఇవన్నీ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. మీరేం చెప్తారు ఈ గరుడ పురాణం గురించి? గరుడ పురాణం ఉంది. ఎప్పుడైతే కర్మలు జరిగే సమయంలో, జీవుడి దేహం వదిలిన సమయంలో గరుడ పురాణ పారాయణ అనేది మన ఆచారంలో ఉంది. అప్పుడు పూజారి గరుడ పురాణ పారాయణ చేస్తాడు. అది చేసినప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ మన ఆచారాల్లో ఉన్నాయి. గరుడ పురాణం ఏంటి అంటే జీవుడి యొక్క ప్రయాణం. జీవుడు ఎలా నరకానికి వెళ్తాడు, ఎన్ని రకాల నరకాలు ఉంటాయి, ఏ నరకాల్లో ఏ విధమైన శిక్షలు ఉంటాయి, అబద్ధం చెప్తే ఎటువంటి శిక్ష ఉంటుంది, మోసం చేస్తే ఎటువంటి శిక్ష ఉంటుంది, హింసిస్తే ఎటువంటి శిక్ష ఉంటుంది, అన్ని తప్పులకి పలానా శిక్ష, పలానా నరకం, ఇవన్నీ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి శిక్షలకు సంబంధించింది రౌరవం నరకం ఉంది చూసారు, రౌరవం, ఇట్లా రకరకాల నరకాలు. ఇవన్నీ ఎవరు ఫేస్ చేయలేదు, మరి ఎలా ఆధారం అనేది అనుకోవచ్చు మనము ఉంది అని, శిక్షలు ఉన్నాయి అనేసి? ఇప్పుడు నేను చెప్తానమ్మా, నేను మీకు రియాలిటీలోనే ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న మిస్టేక్ చేసాం మనం, ఒక చిన్న మిస్టేక్ జరిగింది, లేదా మనమే ఒక చిన్న మిస్టేక్ చేసేసాం కదా. తర్వాత మనస్సులో ఒక రకమైన ఉద్వేగం, ఆందోళన, ఎందుకు చేశాను రా ఏంటి, ఒక రకమైనటువంటి ఒక టెన్షను, ఒక రకమైనటువంటి ఈ గందరగోళ స్థితి. దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామా చేయమా? చేస్తాం, ఖచ్చితంగా. ఎందుకు చేస్తాం? దానికి ఏంటి ప్రూఫ్ అంటే మనకే తెలుస్తుంది. అదే ప్రమాణం ఇక్కడ, అదే ప్రమాణం. మన జన్మ అయిపోయిన తర్వాత చేసిన తప్పులన్నిటికీ ఆ లోపల ఉండే సూక్ష్మ శరీరమే కదా ఉండేది. స్థూల శరీరం పడిపోయింది, సూక్ష్మ శరీరమే కదా. ఇప్పుడు స్థూల శరీరంతో ఒక పని చేసినప్పుడు సూక్ష్మ శరీరంలో ఆ విధమైనటువంటి ఆందోళన కలుగుతుంది కదా. ఒక సింహాన్ని చూసాము, ఆందోళన ఎక్కడ కలుగుతుంది? సూక్ష్మ శరీరంలో కలుగుతుంది. దాని ఇంపాక్ట్ స్థూల దేహంలో కూడా పడుతుంది. వణకడం కావచ్చు, చెమటలు ఎక్కడం కావచ్చు, స్పృహ దెబ్బి పడిపోవడం కావచ్చు. సో ముందు ఏదైనా సరే సూక్ష్మ దేహంలో పడుతుంది కదా. సో ఒక కర్మ, ఇన్ని కర్మలు చేసాం, పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు కర్మలు చేసాం కదా. ఈ కర్మలు చేసిన దాన్ని సూక్ష్మ శరీరం అనుభవించాలి. ఒకవేళ మంచి కర్మలు మంచి చేశాడు అనుకోండి, అదే సూక్ష్మ శరీరం అనుభవిస్తుంది. దాన్నే స్వర్గం అంటున్నాడు. ఒకవేళ చెడ్డ కర్మలు చేశాడు అనుకో, నువ్వు అనుభవించుకుంటే ఎట్లా ఉంటుంది? దాని వేగం ఉంటుంది కదా, దాన్ని వాసనలు అంటాం. చనిపోయినంత మాత్రం అక్కడితో కేల్ కథం దుకాణం బంద్ కాదు. స్టోరీ అక్కడే మొదలవుతుంది. నీ జన్మలకు సంబంధించినటువంటి వాసనలు, సంస్కారాలు వచ్చే జన్మకు కూడా ఉంటాయి. అదేమి అంత పై నుండి వెళ్ళాడు కదా, అక్కడ నరకం స్వర్గం అయిపోయింది కదా, ఇక్కడ పరిశుద్ధుడు అయిపోయి వచ్చాడు అనేది లేదు. అవన్నీ కూడా మళ్ళీ భూ వాతావరణంలోకి వచ్చేసరికి, ఈ ఎంటిటీ ఈ ప్రదేశానికి వచ్చేసరికి మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. అవే సంస్కారాలు అంటాం. సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారంధ కర్మలు అంటున్నాం చూసారు. అవన్నీ ఎక్కడివి? మళ్ళీ యాక్టివేట్ అవుతాయి, మళ్ళీ జన్మెత్తేసరికి మళ్ళీ అంటుకుంటాయి. సో ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరం యొక్క యాతన అంటాం, యాతన శరీరం అంటారు దాన్ని. సో మనం ఇప్పుడు ఎలా అయితే ఆందోళన చెందుతామో అక్కడ దాన్నే మనకు అర్థమయ్యేలాగా, కాకపోతే అక్కడ వైబ్రేషన్ రూపంలో ఆ టెన్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే
అరే నన్ను మండుతుందిరా నాకు అంటాం. ఉమ్, అంటే ఏంటి మండుతుండడం అంటే ఏంటి? వాడు ఏమైనా తగలబడుతున్నాడా? లేదు కదా. కాదు. అది సూక్ష్మ శరీరం యొక్క ఫీలింగ్ అది. ఓకే. అరే నన్ను ముంచేసావు కదరా అంటాం. ముంచేసేయడం అంటే నీళ్ళలో ముంచాడని, ఉమ్, అది ఒక ఫీలింగ్ అని. ఉమ్, ప్రాణం పోయినదిరా నా పని, ప్రాణం పోయిందిరా అంటాం. ప్రాణం పోయిందంటే పోయిందా, ఉమ్, అదొక ఫీలింగ్. ఓకే. ఈ నీళ్ళ నూనెలో సల్ల 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 మాడుతున్నట్టుగా ఉమ్, ఉందనుకోండి, అదొక శిక్ష. ఉమ్, నూనెలో వేసి కాలుస్తున్నారని, మంటల్లో వేసి కాలుస్తుంటారని. అసుపత్రవనం అని ఒకటి ఉంటుంది. అసుపత్రవనం అంటే చెట్టు, దానికి ఆకులు ఉంటాయి కదా. ఆకులు ఎలా ఉంటాయంటే బంగారంలాగా ఉంటాయి, కాకపోతే కత్తులు. ఉమ్, ఆ అశుపత్రవనం కేసు కొడతారు జీవుణ్ణి. ఓకే. అట్లా కొడుతూ ఉంటే అరుస్తూ ఉంటాడు, కేకలు పెడతా ఉంటాడు. ఉమ్, అలాంటి శిక్షలు ఉంటాయి గరుడ పురాణం. ఓకే. ఎంట్రీ, నరకానికి ఎంట్రీయే అశుపత్రవనం. ఉమ్, ముందు అక్కడ బాధించిన తర్వాత లోపలికి వెళ్తారు. ఉమ్, లోపలికి వెళ్ళిన తర్వాత యమదర్శనానికి ఒక వర్ణన ఉంటుంది. యమదర్శనం చక్కగా దున్నపోతు మీద నల్లగా కూర్చున్నటువంటి యమదర్శనం జరుగుతుంది. అది ఒక ఫీలింగ్ అంటారా, లేదంటే మన భౌతికంగా? అన్ని మనం ఇక్కడ అనుభవిస్తామండి. ఆ, ఇప్పుడు నరకం ట్రాష్, స్వర్గం ట్రాష్ కదా, ఇక్కడ అనుభవించేవే. ఉమ్, ఇప్పుడు మీరు ఒక కళల్లో అప్పుడప్పుడు ఒక రకమైన ఆకారాలు చూసి భయపడతారు, అవును. అర్థమవుతుందండి. అక్కడేం సూక్ష్మ శరీరంలో జరిగేటటువంటి వ్యవస్థని మనకి గ్రంథం రూపంలో తెలియజేశారు. ఓకే. ట్రాష్ అని ఎట్లా అంటావు? ఈ రోజు ఉమ్, ట్రాష్ అనుకోండి, ఒక చిన్న మిస్టేక్ జరిగితే మీరు భయపడతారా? భయపడమా? భయపడతారు. ప్రతి ఒక్కడికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఉమ్, దాన్ని నరకం అంటున్నాడు ఇక్కడ ఓకే. ఋషి. సో గరుడ పురాణంలో జరిగేవన్నీ నిజాలే అన్నమాట. అవి తపస్సుతో దర్శించినవండి. ఫస్ట్ తపస్సుతో దర్శిస్తేనే అవి రాస్తారు. ఓకే. అర్థమైంది. మన కళ్ళకు కనపడట్లేదు నరకం ఎక్కడుంది చూపించు అంటే కాదు. అది ఉమ్, టెన్షన్ ఎక్కడుంది చూపించు, మరి ఉమ్, బాధ ఎక్కడుంది చూపించు, మరి భయం ఏది చూపించు, భయం బయటికి ది ఉమ్, చూపించు. మరి అందులో సినిమాలో బ్రహ్మానందాన్ని అడిగితే బ్రహ్మ ఒకటి కొట్టి నొప్పి ఎక్కడుందో చూపించు అంటాడు చూసారా. అవి చూపిస్తే ఇవి కూడా చూపిస్తాం. ఓకే. అర్థమవుతుందండి. సో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఋషులు తపస్సుతో చూశారు. ఇలాంటి వ్యవస్థలు జరుగుతాయి. వాటికి 100 ప్రూఫ్లు ఉన్నాయి. కార్యకారణ సిద్ధాంతంతో కూడా మనం నిరూపించవచ్చు. ఓకే. సో చూసారు కదండి, గరుడ పురాణం గురించి ఒక ఎక్స్ప్లెనేషన్, అలాగే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. దీని గురించి మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అలాగే ఇంకా ఇలాంటి విషయాలు ఆధ్యాత్మికంగా కావచ్చు, మన సమాజంలో జరిగే కొన్ని విషయాలు కావచ్చు, మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తూ ఉండండి నా ఛానల్ని. నమస్తే గురూజీ. నమస్తే, నమస్కారం. నా పేరు భార్గవ్ శర్మ. నేను సంస్కృతంలో MA చేయడం జరిగింది. ఆ తర్వాత నాకున్నటువంటి ఆసక్తి మేర మన సనాతన సంస్కృతి మీద రీసెర్చ్ చేయాలన్న ఉద్దేశంతో రీసెర్చ్ చేస్తూ క్రియాయోగా ఇట్లాంటి అంశాలన్నీ నేర్చుకోవడం జరిగింది. ఆ ఎనర్జీ సెంటర్స్ పైన రీసెర్చ్ చేస్తూ అనేక శిక్షణలు మేము రూపొందించడం జరిగింది. ఈ 15 సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాలని, ప్రణవ సాధన అని, 10 దిన క్రియా సాధన అని చెప్పి క్రియాయోగా ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసాం. అయితే సాధకుల నుండి వస్తున్నటువంటి స్పందన, మాకు శీఘ్రంగా రిజల్ట్స్ రావాలి, మాకు త్వరితగతిన సమస్యల నుండి బయటపడాలనేటటువంటి వారి యొక్క స్పందన మేము విని ఎలాగైనా సరే ఈ విధంగా మనం ప్రోగ్రామ్ను కండక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన నుండి, ఆశయం నుండి రూపొందించిన కార్యక్రమమే ఈ భగవద్గీత హీలింగ్. ఈ భగవద్గీత అనేది ఎలా మనం లౌకికమైనటువంటి అంశాలకి ఉపయోగించుకోవచ్చు, వ్యక్తిగతంగా ఉండేటటువంటి బలహీనతల్ని ఎట్లా మనం దాటచ్చు, అలాగే ఎక్స్టర్నల్గా వచ్చేటటువంటి సమస్యల నుండి ఎలా మనం అధిగమించవచ్చు, ఇట్లాంటి అంశాలని ఈ భగవద్గీత హీలింగ్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. సో ఆసక్తి ఉన్నవాళ్ళు వివరాలు తెలుసుకొని చక్కగా ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ 5 రోజుల ప్రోగ్రాంలో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను.